హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక ఈ చలికాలం సరైన షికారు అంటే కొరమేండ్లు పట్టుడే. ఇక దీనంత ఈజీ షికారు లేదనిపిస్తుంది ఇట్లా రాడ్ చేత పట్టుకొని బయటికి వెళ్తే. ఇక పొద్దుగాలనే మనం చేపల కూర వండుకోవాలన్నా లేక దాని బదులు ఇంకేదైనా కూర వండుకోవాలన్నా అర్ధ గంటలనే తేలిపోతుంది. ఇక తెల్ల చేపలు షికారు అవుతున్నావు. ఇక సాయంత్రం డిసైడ్ అవుతుంది నువ్వు ఇలా చేపలు తినేది తినంది. ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ ఫిషింగ్ రాడ్స్ మీ పక్కనున్నాయంటే ఆరోగ్యం మీ పక్కనున్నట్టే. ఎందుకంటే చేపలు పడతందుకు తిరుగుడు ఆరోగ్యమే, ఆ పడ్డ చేపలు తిన్న ఆరోగ్యమే. ఏ డాక్టర్ అయినా చికెన్ తినొద్దు మటన్ తినొద్దు అంటాడు, కానీ చేపలు అయితే తినొద్దని అయితే అన్నాడు. ప్రతి డాక్టర్ చేపలు పుల్లుగా తినాలని చెప్తాడు. ఇక ఈ కొనుక్కున్న చేపల కంటే పట్టుకొచ్చిన చేపలు ఎమ టేస్ట్ అనిపిస్తాయి. సరే, ఎనీవే నా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చాలా వీడియో చూసేయరు. ఇక ఇట్లా వస్తుంది, అప్పుడు మనం దాన్ని స్లో చేస్తాం. కొన్నిసార్లు నువ్వు అంత ఫాస్ట్గా ఇట్లా గుంజు వచ్చి కొడుతుంది. సండే దొరికిందంటే మనం ఏదన్నా వీడియో చేయాల్సిందే. ఉండదు ఏదంగా జాడ పత్తలే సచిన్ బతికినరు అనుకుని ఉరకాలి అది. తీసిన సంచి అన్ని దాంట్లో పెట్టదు. తిండి బాగా దొరుకుతలేదే. కాదు ఇంకో కొంచెం అట్లాగా దొడ్డు అయిందంటే తిండి హరీష్ ఆడ రత్త తీసుకురా గీసిన కానీ పూర్తి గీయాలి. 2 కిలోలు 20 కిలోలు అవుతుంది. అది వేరు కాదు, అది సన్నగా ఉంటది. పుట్టుకొని దిగింది అనుకో మన గొంతు కట్ట. నేను తెలిసినప్పుడు అప్పుడు తెల్ల చేపలకి ఈ వైరు వాడడం విగారు వాడద్దు. అది
బా మొత్తం మింగింది అది ఉంటుంది తీయాలి ఎట్లా అంటే వెళ్తుంది అది మనం కొంచెం టైం ఇచ్చినాం కదా టైం ఇస్తే కథం ఎడిపోదు అది లావడిది కటింగ్ మీద ఎప్పుడు జేబులు ఉండాలి ఇది లేకపోతే కష్టం అసలు మా తీయరాదు ఇక ఎల్లకి ఇక్కడ కూర్చుంటే చేతులు ఎందుకంటే గొంతులు మీ సింగిల్గా ఒక్క అయితే మనం ఏదో రకంగా తీయగలుగుతాం ఇక్కడ క్లిప్ పెడతామండి ఇది చిన్న నూతన మొత్తం ఈ నుంచి ఇటే ఉన్నాయి ఇది పోతే పడతాం కొంచెం ఇంత పెట్టిన ఇమ్మటి మిగతా ఒకటే కానీ గుర్తాను ఇంకా అక్కడ మీద ఉన్నాయన్న అక్కడ మీద ఉన్నాయి అక్కడ మీద ఉన్నాయి ఎట్టున్నా పడతాయి ఆకలి అంటే కాదు కానీ జనరల్ ఏంటంటే మనకు అది ఇంకా నూరు తెరిచేది చేయలే ఇంకోటి ఉంటుంది నూరు తెరిచేది ఇంకా అది బతకరాలే ఇక సర్లే బారికేనే 20 కిలోల చేప ఉంచుతా అంటారు అది చిన్నగా 20 కిలోలు 30 కిలోలు ఆపుతుంది 30 కిలోలు కాకపోతే ఏంటంటే ఇట్లా పడంగా పండ్లు రాకుండా అక్కడ రప్చర్ అయితే కొన్నిసార్లు తెగుతుంది కానీ ఒక్క పడాగా 600 రూపాయలు ఫిషింగ్ స్టోర్ ఏదైనా దొరుకుతుంది ఫిషింగ్ మెటీరియల్ ఏది కావాలన్నా స్పిన్నింగ్ మిషన్స్ బెయిట్ కాస్టింగ్ మిషన్స్ రాడ్స్ ఇక గాలాలు ఏది కావాలన్నా పై నెంబర్ కాల్ చేయరి డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తాయి. మొత్తం మింగినట్టున్నా వాళ్ళు మొత్తం నాసున్నా దీంట్లో ఎక్కువ మొత్తం పెట్టుకుంటుంది ఎక్కువ చిన్నగా ఉన్నా కూడా నాసు పడ్డది చిన్నగా ఉన్నాయి చూసిన నాసు సమానంగా ఇది దీనికి పర్ఫెక్ట్. తలకాయ సైజుకు బాడీ సైజుకు సేమ్.
యూట్యూబ్ ఛానల్ జేఎస్ఎస్ వ్లాగ్స్ అని కొత్త వస్తుంది. అదే తెలుసు, అది ఒకసారి చూసిన. ఇది మనకి తెల్ల చేపలు మళ్ళీ అది కూడా చేయొచ్చు కదా, అది వేరే చేస్తాం. మళ్ళీ మీకు మంత్లీ ఎంత పడుతుంది మన అకౌంట్లో? వీడియోలు చేసినంతనా లేకుంటే మంత్లీ అంత? వీడియోలు చూసినంత అది ఉంది బా. ఎంతమంది చూస్తే పడ్డది అన్న అంతే. అందరూ అదే అనుకోవాలి, మొత్తం అట్లా చేయాలి. ఇక మన లేచుడు చేసుడు మొత్తం కష్టం ఉండదు దాంతో. ఇదే ఫంక్షన్ నేను కూడా నేను సెల్లు చూసి రియల్ అయిపోయింది. ఇప్పుడు నేను యూజ్ చేసే ఫ్రాగ్స్ అన్ని 12 grams చీటో ఫ్రాగ్స్. అవి కొర్రమేన చూసిందంటే నీకేదో గులాబ్ జామ్ మింగినట్టు సడక్కును నోట్లు వేసుకుంటుంది. ఎంబడే పోయి దాని గొంతులు ఉంటుంది. అది అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అది జత ఉంటుంది ఎట్లా జత కొరమంటే జత జత ఉంటా అంటే ఇప్పుడు ఏముండదు. ఇప్పుడు అది జూన్ సీజన్లో జత జత ఉంటా అంటే ఇల్లు మస్తు ఉన్నాయి రోజులు. ఓకే రైట్. అరే సార్ देखो ఓకే రైట్. ఇక నా షికారు ఎట్టుంటుందంటే బాతు బంగారు గుడ్డు పెడితే రోజు ఒకటి తీసుకోవాలనే టైపు, అంతేగాని బాతును కోసుకొని తినాలనే టైపు కాదు. ఇక చేపలు పడతంటే కూడా వెళ్ళిపోతాను, ఎందుకంటే మా కూర మందం పడ్డే వీడియో కూడా బ్రహ్మాండంగా వచ్చింది అనుకుంటానా. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చింది అనుకుంటానా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.